నాన్న అఖిల్, ఏంటి మమ్మీ? బ్రహ్మ ముహూర్తంలో కోనేటి స్నానం చేయడం చాలా మంచిదంటారు. కొంపదీసి మా ఇద్దరిని ఇప్పుడు కోనేటి స్నానం చేయమంటుందా ఏంటి? ఏంట్రా బాబు ఈ కర్మ? కాబోయే పెళ్లి కొడుకు అలా కోనేటి స్నానం చేసి స్వామివారికి కళ్యాణ గజమాల సమర్పిస్తే పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోతుంది. కోనేటి స్నానం పెళ్లి కొడుకు ఒక్కడే చేస్తే చాలా. థ్యాంక్ గాడ్, రక్షించావు. మేమిక్కడే కూర్చుంటాం, నువ్వెళ్ళి కోనేటి స్నానం చేసిరా. అలాగే మమ్మీ. ఇదిగో నాన్న, స్నానమయ్యాక ఈ పట్టుబట్టలు కట్టుకున్రా. ఓకే మమ్మీ. రూపారాణి గొంతులా ఉంది. ఈ టైంలో రూపారాణి ఎక్కడ పాడుతున్నట్టు? రూపారాణి గుడికొచ్చిందా? ఎక్సలెంట్. రూపారాణి వాయిస్ తర్వాతే ఎవరి వాయిస్ అయినా. పోతన్న కైతల్లో పొంగాడు గంగల్లి భాగవత భావముగా, స్నేహ సుగంధాన్ని పెంచాడు ప్రేమగా, కుచేలునికి పెన్నిధిగా, ప్రేరణ పొందిన పాండురంగడికి మోక్షమిచ్చెను దేవుడిగా. పాట ఆగిపోయిందేంటి? రూపారాణి ఇక్కడే ఉందా? అమ్మో, అఖిల్ బాబు నా పాట వినేశారో ఏమో. కరెంటు పోయింది. అఖిల్ బాబు ఎంత భయపడుతున్నాడో ఏంటో. పదండి, కోనేటి దగ్గరికి వెళ్దాం. అఖిల్ బాబుకి ఏమవుతుంది? షష్ఠి పూర్తి రోజులాగా అవుతుందా? అఖిల్ బాబు, అఖిల్. అమ్మో, వీళ్ళ అమ్మగారు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు గనక నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? నాన్న అఖిల్. అఖిల్, 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 నీకేం కాలేదు కదా? అఖిల్, ఏం కాలేదు మమ్మీ. తూలి పడబోయాను. సమయానికి ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఎవరు కాపాడారు నాన్న? ఎవరో వచ్చి కాపాడినట్టుగా నాకు అనిపించింది. ఆ దేవుడే వచ్చి నిన్ను కాపాడి ఉంటాడులే నాన్న. ఇప్పుడు నీకు బానే ఉంది కదా? బానే ఉంది మమ్మీ. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను స్నానం చేసి వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే నాన్న, పదండి. కోనేటి స్నానం అయిందమ్మా? అయిందండి. దోసెడు తులసి దళాలు తీసుకెళ్లి స్వామివారికి సమర్పించమ్మా. అలాగేనండి.
గుళ్ళోకొచ్చే లోపల ఈ తులసి దళాలు స్వామివారికి సమర్పించి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పూజారి గారు, ఇంక మేము బయలుదేరొచ్చా? కాసేపట్లో కళ్యాణ గజమాల కార్యక్రమం ఉందమ్మా. అది కాగానే బయలుదేరుదురు గాని. ఆ? అదిగోనమ్మా, వాళ్ళు వచ్చారు. గజమాల కార్యక్రమం మొదలు పెడదాం. కళ్యాణ గజమాల సమర్పిస్తోంది అఖిల్ బాబు వాళ్ళ. ఇప్పుడు గనుక వాళ్లకు కనబడితే ఎంత గొడవ అవుతుందో ఏంటో. ఇక్కడ కూర్చుంటే కనిపించకుండా ఉంటాను. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం పూజారి గారు. ఇదిగో బాబు, కళ్యాణ గజమాల సిద్ధం. మీరిద్దరూ ఒకసారి ఈ కళ్యాణ గజమాలను తాకండి. అబ్బా, చల్లగా ఉంది. అమ్మా, కుంకుమ భరి నీవు. పూజారి గారు, ఏంటమ్మా? ఇది తరతరాలుగా మా ఇంటి కోడళ్లకి ఆనవాయితీగా వస్తోన్న కుంకుమ భరిణ. ఈ కుంకుమ భరిణని ఆ స్వామివారి పవిత్ర పాదాల దగ్గర పెట్టిన తరువాతే మా ఇంటి కోడలు ఈ కుంకుమను తన పాపిట పెట్టుకుంటుంది. ఇది స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఇవ్వండి. అలాగేనమ్మా. తచ్చయ్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః.
స్వామి గోవిందాయ నమో నమః. పాండి సాంబ్రి పాండి సాంబ్రి పాండి సాంబ్రి పాండి సాంబ్రి. ఈ కుంకుమ భరిణని ఆ స్వామివారి పవిత్ర పాదాల దగ్గర పెట్టిన తరువాతే మా ఇంటి కోడలు ఈ కుంకుమను తన పాపిట పెట్టుకుంటుంది. అయ్యో ఏమైంది పూజారి గారు? పర్వాలేదు బాబు, ఏం కాలేదు. ఇదిగోనమ్మా. అనుకున్నట్టుగా స్వామివారికి కళ్యాణ గజమాల సమర్పించాం. ఇక మీకు కళ్యాణ ఘడియలు దూసుకొస్తాయి. ఏం దూసుకురావడమో ఏంటో, నిద్ర చెడగొట్టి మరీ నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. అతి తొందరలోనే నువ్వు మా కోడలిగా మా ఇంట్లో కాలు పెడతావు. నేను పెట్టనివ్వనుగా, పెడితే కాళ్ళు విరక్కొడతా. ఏమంటావు ఐశ్వర్య? అవునత్తయ్య, అవును. తొందరలోనే కుడికాలు పెట్టి మరీ మన ఇంటికొస్తుంది మన నక్షత్ర. తలుచుకుంటేనే నాకు ఎంత ఆనందంగా ఉందో. రాబోయే కోడలు గురించి నేనెంత తొందరపడుతున్నానో, కాబోయే తోడి కోడలు గురించి నువ్వు కూడా అంతే తొందరపడుతున్నట్టున్నావమ్మా. అవును, చాలా తొందరపడుతున్నాను. నేను తొందరపడుతున్నాను. ఈ అసైన్మెంట్ ఎప్పుడు పూర్తవుతుందా, ఈ తలనొప్పులు ఎప్పుడు తగ్గుతాయా నాకని. ఆ మనమిలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. తొందరగా పరమాన్నం చేయాలి కదా, పదండి. పరమాన్నమా? అవునమ్మా, నీ చేతులతో నువ్వు పొంగలి వండి స్వామివారికి నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదం అఖిల్ చేత తినిపించావనుకో, వాడు జీవితాంతం నీ చెయ్యి వదలడు. జిడ్డులా పట్టుకుంటాడా ఏంటి? పదండి, వంటశాలకు వెళ్దాం. పదండి. శ్యామ, అటు వెళ్ళి దక్కుందాం రండి. శ్యామ, ఇదేంటమ్మా, మనం ఎటు వెళ్తే అటువైపే వస్తున్నారేంటి? ఇప్పటికి కనుక ఐశ్వర్య గారు నన్ను చూసారంటే మళ్ళీ ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఏం చేయాలన్నా ఇప్పుడు? కన్నయ్య కన్నయ్య,
నువ్వే కాపాడాలి. నాన్న నాన్న, అక్కడ వంటశాల ఉంది, దాంట్లోకి వెళ్దాం పదండి. సరే. ఇంకెంత దూరం అత్తయ్య? వచ్చేసాం. నాన్న, వాళ్ళు కూడా వంటశాల వైపే వస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం శ్యామా? ఎక్కడ దాక్కుందాం నాన్న ఇప్పుడు? అదిగో అటువైపు దాక్కుందాం. పదండి. నైవేద్యం తయారు చేయడానికి కావలసినవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నారు పూజారి గారు. ఆ గిన్నె తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత పొంగలి వండాలమ్మా. అలాగే అత్తయ్య. ముందు ఆ బౌల్లో కొంచెం పసుపు కలుపమ్మా. అలాగే అత్తయ్య. ఇంకొంచెం నీళ్లు వేయమ్మా. ఇప్పుడు గిన్నెకి పసుపు రాయమ్మా. అలాగే అత్తయ్య. ఆ గిన్నెకి బొట్లు పెట్టమ్మా. అలాగే అత్తయ్య. చక్కగా పెట్టావమ్మా. రామ్మా, చేయి కడుక్కుందు గాని. రామ్మా. అమ్మ అమ్మ అంటూ దాన్ని నెత్తినెక్కించుకుంటుంది అత్తయ్య. ఇది గనక నాకు తోడికోడలయ్యిందంటే నన్ను టోటల్గా పక్కన పెట్టేస్తారు. నా మాటకి విలువ లేకుండా పోతుంది. వీల్లేదు, ఇది నాకు తోడికోడలుగా రావడానికి వీల్లేదు. ఎలాగోలా వీళ్ళ పెళ్లి ఆగిపోయేలా చెయ్యాలి. వీళ్ళ పూజలు ఫలించకూడదు. అనుకున్నట్టుగా నక్షత్ర అమృత ఘడియల్లోపు పొంగలి చేయలేకపోతుంది. అది అపశకునం అని చెప్పి హైలైట్ చేసి నక్షత్రం మీద నెగటివ్ ఫీలింగ్ కలిగేలా చెయ్యాలి. చేస్తాను. మేం వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటామమ్మా. నువ్వు తొందరగా ప్రసాదం వండి తీసుకునిరా. అమృత ఘడియల్లో నైవేద్యం పెట్టేద్దాం. అలాగే అత్తయ్య. పద ఐశ్వర్య.